హాయ్ అండి. కమ్మటి సోయా రైసు తక్కువ మసాలాలతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. మీడియం సైజు ఉల్లిపాయ, 1.5 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, బిర్యానీ స్పైసెస్ అన్నీ అండి. నేను 1.5 గ్లాస్ రైస్కి చేస్తున్నాను. సోయా 1 కప్పు తీసుకున్నాను. సోయా వేడి నీళ్ళల్లో వేసి పిండి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్క, లవంగా, బిర్యానీ ఆకు, స్టార్ అనైజ్, 2 యాలకులు వేసుకొని చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. 1.5 గ్లాసు బియ్యానికి చేస్తున్నాను కాబట్టి 3 గ్లాసుల నీళ్లు, సోయా కూడా వేస్తున్నాను కాబట్టి 3.25 గ్లాసు నీళ్లు వేసేసి ఉప్పు కూడా వేసి నీళ్లు మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసి పైన సోయా మనము పిండి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే కమ్మటి సోయా రైస్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.